హాయ్ అండి. ఇంకా జానకిని కిడ్నాప్ చేసింది సన్నీ. కాకపోతే సన్నీ ఒప్పుకోడు కదా. అసలు జానకి ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు, ఎవరు కిడ్నాప్ చేశారో నాకు తెలియదు, లేనిపోని నిందలు నా మీద వేస్తారేంటి అనేసి ఈ జానకిని చంపింది బాబీ అనేసి దొంగ సాక్ష్యాలు తీసుకొని వచ్చి బాబీని అరెస్ట్ అయ్యేటట్టుగా చేశాడు కదా. మొత్తానికి లాయర్ గంగాధరం గారు బాబీకి బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొని వస్తాడు. ఈ బాబీ నేరుగా ఇంటికి వెళ్తాడా? ఇంటికి వెళ్లకుండా స్వరమ్మ ఇంటి దగ్గరికి వెళ్తాడన్నమాట. వెళ్ళి స్వరమ్మతోటి మాట్లాడుతూ ఉండేలోపు అక్కడికి సన్నీ వచ్చేస్తాడు. సన్నీ వచ్చి ఇంకా బాబీకి సన్నీకి మధ్య గొడవలు కొట్లాటలు అవి ఎప్పుడు ఉండేయే కదా. ఇంకా బాగా కొట్టుకుంటుంటారు, తిట్టుకుంటుంటారు. అలాగే ఈసారి పోటీలు కూడా పెట్టుకున్నారన్నమాట. ఇంకా ఈ పోటీలో ఎవరు గెలిస్తే వాళ్ళకే స్వరమ్మ అలాగే హాసిని అనేసి సన్నీ అంటాడు. ఏంటంటే జానకిని నేను కిడ్నాప్ చేయకపోయినా సరే నువ్వే కిడ్నాప్ చేసావని నా మీద లేనిపోని నిందలు వేస్తున్నావు కదరా బాబీ, నేను జానకిని కిడ్నాప్ చేయలేదు అనేసి నిరూపిస్తే అమ్మ నాకే సొంతం, అలాగే హాసిని కూడా నాకే సొంతం. అర్థమవుతుందా? ఎప్పుడు కూడా అమ్మ నువ్వు నా దగ్గరికి వచ్చేసేయావా అనేసి అమ్మని అడగకూడదు, అలాగే హాసినిని నువ్వు పెళ్లి చేసుకోకూడదు. అర్థమవుతుందా? ఈ పోటీలో నేను గెలిస్తే నాకు సొంతం, లేదంటే నేనే జానకిని కిడ్నాప్ చేశాను అనేసి నువ్వు నిరూపించావే అనుకో, అమ్మ నీకే సొంతం, హాసిని నీకే సొంతం. అర్థమవుతుందా అనేసి ఇద్దరు పోటీలు పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడే స్వరం అంటూ ఉంటుంది, మరి ఏంట్రా అన్నదమ్ములు మీరిద్దరు అమ్మ కోసము హాసిని కోసం ఇలా పోటీలు పెట్టుకోవటం ఏంట్రా అని చెప్పి పాప ఆ స్వరమ్మ నోటికి వేసుకొని కొట్టుకుంటూ ఉన్నా సరే ఈ సన్నీ ఆగడు, బాబీ ఆగడు. మొత్తానికి అలా పోటీ పెట్టుకుంటారు. చూద్దాం ఈ పందెంలో ఎవరు గెలుస్తారు అని చెప్పేసి సన్నీ తన బెడ్రూమ్కి వెళ్తే బాబీ ఏమో బయలుదేరి ఇంటి దగ్గరకు వచ్చేస్తాడనమాట. ఏంటి ఆ బాబీ గాడు బెయిల్ వచ్చింది, ఆ బాబీ ఎక్కడికి పోయాడు? ఇంటికి రావాలి కదా. ఫోన్ చేస్తే స్వరమ్మ దగ్గరికి వెళ్ళాను, నువ్వు రావద్దు నేనే ఇంటికి వస్తాను అనేది చెప్పాడు. ఇప్పుడు అక్కడ ఏం గొడవ జరుగుతుందో ఏంటో. ఆ సన్నీ గొడవకి కాలు దువ్వుతూ ఉంటాడు. ఈ బాబీకి సన్నీని చూస్తేనే కోపం. ఏం మాట జారుతున్నాడో, ఏం కొట్టుకుంటున్నారు, అమ్మ మేడం ఏం టెన్షన్ పడిపోతుందో అని చెప్పేసి ఒకటే టెన్షన్ తోటి అటు ఇటు తిరుగుతూ ఉంటే అప్పుడే బాబీ కోపంగా ఉక్కుంటూ ఇంటికి వస్తాడనమాట. ఏంటి బాబీ ఇంత లేట్ అయిందేంటి, అక్కడేమన్నా గొడవ పడ్డావా, సన్నీ నిన్నేమైనా అన్నాడా అని చెప్పేసి ఆరాటంగా పాపం కంగారుగా అడుగుతూ ఉంటే ఆ సన్నీగాడు నాతో గొడవ పెట్టుకోవటం ఏంటి, మేమిద్దరం కొట్టుకోవటం ఏంటి, మేమిద్దరం కలిస్తే జరిగేది అదే కదా, అదే కాకుండా ఇప్పుడు పందెం కూడా పెట్టుకున్నాము కలరు అనేసి అనగాని, ఏంటి పందాల దాకా వెళ్ళారా, పందెం ఏంటి బాబీ అనేసి అనగానే, ఇదిగో జానకిని ఆ సన్నీయే కిడ్నాప్ చేపించాడు అనేసి నేను నిరూపించగలిగితే అమ్మ నాకు సొంతమవుతుంది, లేదు నేను నిరూపించకపోతే అమ్మని నేను సన్నీ గడికి వదిలేయాలి అని చెప్పేసి బాబీ చెప్పగానే హాసిని కోప్పడుతుందనమాట. నీకు బుద్ధుందా అసలు? అమ్మ గురించి ఎవరైనా ఇలాంటి పోటీలు పెట్టుకుంటారా అసలు? అమ్మ లేకపోతే నువ్వు బ్రతకగలవా అనేసి అంటూ ఉంటే కలరు ఆ పందెమే కాదు ఇంకో పందెం కూడా పెట్టుకున్నాం అనేసి అనగానే, ఇంకో పందెం కూడా పెట్టుకున్నారా, ఏం పందెం పెట్టుకున్నారని పాపం టెన్షన్ పడిపోతూ అడుగుతుంది. ఇంకో చెప్పాను కదా జానకిని ఆ సన్నీయే కిడ్నాప్ చేయించాడు అని నేను నిరూపించగలిగితే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, లేదు అని అనుకుంటే నిన్ను సన్నీ గడికి ఇచ్చేస్తాను అనేసి అనగానే కోపంతో ఊగిపోతూ హాసిని లాగి పెట్టి ఒక్క పీకు బిగుతుంది బాబీని. అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అసలు నువ్వు ఎలాంటి పోటీ పెట్టుకొని ఇంటికి వచ్చావో నీకు అర్థమవుతుందా? అమ్మని అలాగే కాబోయే భార్యని ఇద్దరిని కూడా సన్నీ గడికి ఇచ్చేస్తానని చెప్పేసి పందెంలోకి పోటీ పెట్టుకొని వచ్చావా? అదేదో గొప్పని చెప్పుకొని వస్తున్నావా? అసలు అలాంటి వాడితో నువ్వు పోటీ పడుతున్నావంటే ఎలా గెలుస్తావో నీకేమన్నా ధైర్యం ఉందా? అసలు ఏ నమ్మకంతో ఈ పందెం కాసి వచ్చావు అని చెప్పేసి హాసిని కోపంతో ఊగిపోతూ, ఇదిగో నువ్వు ఇంకా నాతో మాట్లాడద్దు, ఈ ఇంట్లో ఉండటమే నేను చేసినటువంటి పెద్ద తప్పు, కాబట్టి ఇప్పుడు నేను ఇంట్లో ఉండను, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పేసి గబగబా బెడ్రూమ్లోకి వెళ్ళి బ్యాగ్ సర్దుకుంటూ ఉంటుంది. అప్పటికి అష్టలక్ష్మి అంటూ ఉంటుంది, ప్లీజ్ డాక్టర్ అమ్మ నువ్వు వెళ్ళపోవద్దు డాక్టర్ అమ్మ, ప్లీజ్ డాక్టర్ అమ్మ. అన్నేదో కోపంతో అలా మాట్లాడొచ్చాడు, నువ్వు అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు, ప్లీజ్ డాక్టర్ అమ్మ అనేసి బతిమలాడుతూ ఉంటుంది హాసిని. హాసిని అంటుంది, నువ్వు నన్ను అడ్డుకోవద్దు అష్టలక్ష్మి, నేను ఇంక ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండాలని కూడా నాకు లేదు, నేను వెళ్ళిపోతున్నాను అనేసి లగేజీ సర్దుకొని బయలుదేరబోతూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే స్వరమ్మ పొద్దున జరిగింది కదా ఆ పందెం గురించి, ఆ సన్నీ మాటలు, ఆ బాబీ మాటలు అన్నీ తలుచుకొని ఏంటి ఏ
ఇంట్లో అయినా ఇద్దరు కొడుకులు కలిసి ఉంటే తల్లి ఎంత సంతోషపడుతుందో కదా. కాకపోతే ఈ ఇంట్లో వాళ్ళిద్దరూ అలా కొట్టుకుంటూ ఉంటే నేను ఎలా సంతోషంగా ఉండను, ఎలాగ హ్యాపీగా ఉండగలను. ఈ ఇంటికి ఏదో అయ్యింది, ప్రశాంతంగా ఉండ ఇల్లు ఎప్పుడు చూసినా గొడవలతోటి ఊగిపోతూ ఉంది అని చెప్పేసి తల పట్టుకొని అలా కూర్చొని ఉంటుందా. అప్పుడే సన్నీ ఇంటి లోపలికి వస్తాడు. స్వరమ్మని చూస్తాడు. అమ్మ ఏదో పొద్దున్న జరిగిన విషయం గురించి ఆలోచిస్తున్నట్టుంది. ఆ అమ్మని ఇప్పుడు కదిలిచ్చామంటే బాధపడిపోతూ ఏదేదో మాట్లాడుతుంది. ఆ మైండ్ ఇప్పుడు పాడు చేయటం ఎందుకు, నేను లోపలికి వెళ్తా, తర్వాత మాట్లాడతా అని చెప్పేసి మెల్లగా అడుగు వేసుకుంటూ ఇంటి లోపలికి వెళ్ళబోతూ ఉంటే, సన్నీ ఒక్క నిమిషం ఆగు, నేను నీతో మాట్లాడాలి, నువ్వు ఇట్రా అనేసి స్వరమ్మ పిలుస్తుందన్నమాట. స్వరమ్మ పిలిచిన వెంటనే సన్నీ ఇంకా లోపలికి వెళ్లకుండా ఏంటమ్మా అని చెప్పేసి ఓవర్ యాక్షన్ చేసుకుంటూ స్వరమ్మ దగ్గరికి వస్తాడు. అప్పుడే స్వరమ్మ అంటుంది, ఇటు కూర్చో సన్నీ అనేసి అనగానే పర్వాలేదమ్మా చెప్పు అనేసి సన్నీ అంటాడు. మరి పొద్దున బాబీగాడు వచ్చాడు, నువ్వు బాబీ గొడవలు పడ్డారు. మీ ఇద్దరి విషయంలో నాకు ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోలేక నాకు తలనొప్పి వస్తుంది. నువ్వేమో జానకిని కిడ్నాప్ చేయలేదు, నాకు ఇటువంటి సంబంధం లేదా నువ్వు అంటున్నావు, జానకి నువ్వే కిడ్నాప్ చేసావని చెప్పేసి ఆ బాబీ అంటున్నాడు. పైగా జానకి చనిపోయింది, జానకిని చంపింది ఈ బాబీగాడే అనేసి నువ్వు అంటున్నావు. ఆ బాబీ ఏమో నేను చంపలేదు, అసలు జానకిని నేను కిడ్నాప్ చేయలేదని అంటున్నారు. మీ ఇద్దరు నాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు, ఏ కన్నును పుడుచుకోమంటావు నువ్వే చెప్పు. ఒక కంటిని నమ్మితే ఇంకొక కంటికి కోపం, ఇంకొక కంటిని నమ్మితే ఇంకొక కంటికి కోపం, నేనేం చేయమంటావు అసలు నాకేం అర్థం కావట్లేదు, నాకు తలనొప్పి వస్తుంది, నాకు మైండ్ పోతుంది సన్నీ అనేసి ఇంకా స్వరమ్మ బాధపడిపోతూ ఉంటే, అమ్మ నేను చెప్పేది ఒక్కసారి విను, ఆ బాబీ నీ కన్న కొడుకని వాడు చెప్పే మాటలని నువ్వు వినొచ్చు, వాడు చెప్పిందే నిజమని కూడా నువ్వు అనుకోవచ్చు, తప్పు లేదమ్మా. కాకపోతే ఆ రోజు ఇంకా బాబీకిను హాసినికి పెళ్ళి అవుతూ ఉంటే వాళ్ళ పెళ్ళి ఎక్కడ ఆపేస్తాను అని చెప్పేసి నువ్వు మత్తు మాత్రలు కలిపి నాకు పాలు ఇచ్చావు కదా, ఆ పాలు తాగి నేను మత్తుగా పడుకున్నాను కదా, అసలు నువ్వు వెళ్ళి వచ్చేదాకా కూడా నేనేమన్నా నిద్ర లేచానో ఒకసారి చెప్పు. అదీ కాకుండా నేను ఇదివరకు మూర్ఖంగా ప్రవర్తించేవాడిని, ఇప్పుడు మారిపోయా, మంచిగా ఉన్నా. బాబీ హాసిని ఇద్దరు పెళ్లి చేసుకుంటారంటే సంతోషపడి మీ పెళ్ళికి నేను ఎటువంటి అడ్డు రానని కూడా మాటిచ్చిన ప్రకారమే నేను వాళ్ళ పెళ్ళికి ఎటువంటి అడ్డు పడలేదు. అవునా కాదా నిజం చెప్పమ్మా. అలాంటిది వాడి వాళ్ళు వచ్చి నేను జానకిని కిడ్నాప్ చేశాను, మా పెళ్ళి ఆపటానికి జానకిని సన్నిగాడు కిడ్నాప్ చేశాడంటే నువ్వు ఎలా నమ్ముతున్నావమ్మా? ఆహా నేనేమో నీ కన్న కొడుకుని కాదు కదా, వాడంటే నీ కన్న కొడుకు కదా, ఎంత కాదనుకున్నా కన్న ప్రేమ కదా, అందుకే వాడు ఏం చెప్పినా నమ్ముతున్నావా అమ్మ అని చెప్పేసి స్వరం మీద సన్నీని అడుగుదాం కడిగేద్దాం అనుకుంటే వాడు రివర్స్ గేమ్ ఆడతాడనమాట స్వరమ్మ దగ్గర. ఇంకా సన్నీ మాట్లాడే మాటలకి స్వరమ్మ ఇంకా మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేస్తుంది. అది కాదు నాన్న సన్నీ, నేను చెప్పేది వినరా అనేసి అనగానే, వద్దమ్మా నువ్వు ఇద్దరిని చాలా తేడాగా చూస్తున్నావు, నీ మాటల్లోనే అర్థమైపోతుంది కదా, నేనేం మాట్లాడినా నన్ను నమ్మట్లేదు, వాడు ఏం చెప్పినా వాడి మాటలే నమ్ముతున్నావు అని చెప్పేసి స్వరమ్మతోటి సన్నీ కోపంగా చెప్పేసి రూమ్లోకి వెళ్ళిపోబోతూ వెనక్కి తిరిగి, అమ్మ మన ఇద్దరం ఇదివరకు ఎంత ప్రశాంతంగా ఉండేవాళ్ళం, ఆ బాబీగాడే నీ కొడుకు అనేసి తెలవనన్ని రోజులు మనం బాగానే ఉన్నాం, వాడు ఎప్పుడైతే ఆ బాబీగాడే అని తెలిసిపోయిందో అప్పటి నుంచి నువ్వు నన్ను తేడాగా చూస్తున్నావమ్మా, నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. అమ్మ నాకు నీ ప్రేమ కావాలి, ఇంట్లో నువ్వు మనశ్శాంతిగా ఉండాలమ్మా, అందుకోసం పంతులు గారిని పిలిపించు, ఇల్లు ప్రశాంతంగా లేదు, ఏదన్నా పూజలు చేపించాలేమో అడుగు అని చెప్పేసి ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తాడన్నమాట. ఇంకా స్వరమ్మ సన్నీ చెప్పిన మాటలన్నిటికీ కొడుతూ, నిజమే కదా ఇంట్లో ప్రశాంతత ఉండట్లేదు, కాబట్టి పంతులు గారిని పిలిపించాలి, పంతులు గారితో మాట్లాడాలి అనేసి ఫిక్స్ అయిపోతుంది. ఈ ఇంట్లో ఇలా జరుగుతూ ఉంటే ఇంకా లాయర్ గంగాధరం గారు, బాబీ జానకిని కిడ్నాప్ చేయలేదు, జానకిని చంపేయలేదు, సన్నీయే కిడ్నాప్ చేశాడు, ఎక్కడ పెట్టాడో అర్థం కావట్లేదు, కాకపోతే జానకి చనిపోయింది అని చెప్పేసి దొంగ సాక్ష్యాలన్నీ తీసుకొని వచ్చి బాబీ మీద నిందలు వేశాడు, వీటన్నిటిని కూడా ఎలాగైనా రుజువు చేయాలి అనేసి తీవ్రంగా కృషి చేస్తూ మందు దాగుతూ ఆ తీసుకొచ్చిన సాక్ష్యాలన్నీ కూడా చూసుకుంటూ ఆయన పనిలో ఆయన నిమగ్నమైపోయి ఉంటాడనమాట. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే హాసిని గబగబా బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోవటానికి హాల్లోకి వస్తుంది. వెంటనే అష్టలక్ష్మి హాసిని కాళ్ళ మీద పడిపోయి, డాక్టర్ అమ్మ మా అమ్మకి అలా బాగోలేదు కదా, నువ్వు ఇప్పుడు ఇలా వెళ్ళిపోతే మా అమ్మ ఎలా ఉంటుంది చెప్పు, ప్లీజ్ డాక్టర్ అమ్మ నువ్వు నా కోసమైనా ఈ ఇంట్లో ఉండు, అన్న చెప్పిన మాటలు పట్టించుకోవద్దు, ప్లీజ్ డాక్టర్ అమ్మ అనేసి బతిని
బతిమలాడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే బాబీ వచ్చి, చూడు కలరు, నేనేం తప్పు చేశాను చెప్పు. నేను మామూలుగా అమ్మతో మాట్లాడదామని వెళ్ళాను. ఆ సన్నీ గడే గొడవ పెరిగేటట్టుగా చేశాడు, గొడవ రేజ్ అయ్యేటట్టుగా చేశాడు, నాకు ఎక్కువ కోపం తెప్పించాడు. పైగా ఈ పందెం కాసేటట్టు కూడా వాడే చేశాడు. ఏం నా మీద నమ్మకం లేదా? నేను జానకిని కిడ్నాప్ చేయలేదు, జానకిని చంపట్లేదంటే నువ్వు నమ్మట్లేదా? ఆ గంగాధరం సారే లాయర్ గారి నన్ను నమ్మి ఎలాగైనా ఈ కేసులో నిన్ను గెలిపిస్తాను శివ, నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపిస్తానన్నాడు. అలాంటిది నువ్వు నాకు తోడుగా ఉండవా? చిన్నప్పుడు అమ్మ అంటే నాకు పంచ ప్రాణాలు, అలాంటి అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఇంకా నన్ను పంచుకున్నటువంటి సత్యమ్మ ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నటువంటి చిన్నప్పటి నా ప్రయాణ స్నేహితురాలు హాసిని కూడా ఇప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతానంటుంది. నా బ్రతుకంతా ఇంతేనా? నా బ్రతుకంతా ఒంటరి బతికేనా? నా బ్రతుకంతా నేను ఇలాగే బ్రతకాలా అనేసి బాధపడిపోతూ, ఏంటి నీ గెలుపు నా గెలుపు కాదా? నేను ఓడిపోతే నువ్వు ఓడిపోయినట్టు కాదా కలరు? ఏంది అలా మాట్లాడి కోపడుతున్నావు అని చెప్పేసి మొత్తానికి హాసినిని కొంచెం కూల్ అయ్యేటట్టుగా చేస్తాడు. ఈ బాబీ మాట్లాడే మాటలకి హాసిని మనసు అలా కరిగిపోతుందన్నమాట. పాపం వీడిని ఇంత బాధ పెడుతున్నాను, ఆ సన్నీ వల్లే కదా వాడు ఇలా మాట్లాడుతుంది అనేసి అనుకొని వెంటనే గట్టిగా, బాబీ అలా మాట్లాడమాకరా, నీకు నేను తోడుంటారా? జీవితాంతా నేను తోడుంటాను, అందరిలాగా మధ్యలో వదిలిపెట్టేసి వెళ్ళిపోండిరా, నువ్వు నా ప్రాణం రా అని చెప్పేసి బాబీని గట్టిగా హగ్ చేసుకుంటుందన్నమాట. ఇంకా అష్టలక్ష్మి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అప్పుడే బాబీ అష్టలక్ష్మిని చూసి, ఇదిగో చూడు అష్టలక్ష్మి, ఇప్పటి నుంచి నువ్వు డాక్టర్ అమ్మ అని పిలవకూడదు, వదినా అని పిలవాలి. ఇప్పుడు నేను నీకు అన్నయ్య అయినప్పుడు డాక్టర్ అమ్మ నీకేమవుతుంది అనేసి అష్టలక్ష్మిని అనగానే, అన్న వదిన అవుతుందన్నా అనేసి అనగానే, మరి వదిన అని పిలువు, కలరు డాక్టర్ అమ్మ ఇవన్నీ నువ్వేం పిలవు మాకు సరేనా అనేసి అనగానే, వదిన నువ్వు ఇక్కడే ఉండిపోవదినా, మాతో పాటు తోడుగా ఉండిపోవదినా, మా ఇంట్లో ఉండిపోవదినా అనేసి అష్టలక్ష్మి అంటూ ఉంటుంది. ఇంకా అష్టలక్ష్మి అన్న మాటలకి బాబీని గట్టిగా హగ్ చేసుకుంటుంది హాసిని. ఇంకా వీళ్ళిద్దరు ఇలా ఉన్నారని చెప్పేసి అష్టలక్ష్మి అక్కడి నుంచి తన రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది సంతోషంగా. ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటుంది కదా. ఇంకా మొత్తానికి అష్టలక్ష్మిని ఇంట్లో నుంచి, అష్టలక్ష్మి అలాగే బాబీ ఇద్దరూ కలిసి హాసినిని ఇంట్లో నుంచి వెళ్ళనీయకుండా జాగ్రత్తగా కాపాడుకుంటారు. ఇంకా జానకిని ఎవరు కిడ్నాప్ చేశారు ఈ విషయం అంతా కూడా తెలిసినటువంటి హాసిని అలాగే బాబీ సాక్ష్యాలతోటి నిరూపించాలి కాబట్టి ఆ సాక్ష్యాలు వెతికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటుంది కదా. ఇంకా మొత్తానికి స్వరమ్మ సన్నీ చెప్పాడు కదా, అమ్మ పంతులు గారిని పిలిపించు, మన ఇంట్లో మనశ్శాంతి లేదు, మన ఇంట్లో మనశ్శాంతి కరువయ్యింది అనేసి వెంటనే స్వరమ్మ పంతులు గారికి ఫోన్ చేస్తుంది. పంతులు గారు కూడా పరిగెత్తుకుంటూ స్వరమ్మ ఇంటి దగ్గరికి వస్తారు. స్వరమ్మని చూసి, అమ్మ ఏంటి నన్ను ఇంత త్వరగా రమ్మని చెప్పేసి ఫోన్ చేశారు, కొంపతీసి మీ అబ్బాయికి ఏమైనా పెళ్లి సంబంధం కుదిరిందా ఏంటి? పెళ్లి ముహూర్తాలు పెట్టాలని పిలిపించారా ఏంటి? చెప్పండి అమ్మా, త్వరలో ఉన్నటువంటి మంచి ముహూర్తం చూసి అబ్బాయికి పెళ్లి ముహూర్తం పెట్టేస్తాను, అమ్మాయి జాతకాలు అబ్బాయి జాతకాలు ఇవ్వండి అనేసి అడావిడి చేసేస్తూ ఉంటారు పంతులు గారు. అప్పుడే స్వరమ్మ అంటూ ఉంటుంది, పెళ్ళి కాదు ఏం కాదు పంతులు గారు, పెళ్లి కుదిరితే మీకు చెప్పక ఇంకెవరికి చెప్తాము, ఇంట్లో మనశ్శాంతి కరువయింది, నా ఇద్దరు కొడుకులు ఒకరిని చూస్తే ఒకరు కత్తులతో పొడుచుకున్నంత కోపంగా అరుచుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, వాళ్ళిద్దరూ ఐకమత్యంగా ఉండేటట్టుగా చూడండి, ఈ తల్లి మనసు ప్రశాంతంగా ఉండేటట్టుగా చూడండి పంతులు గారు, వాళ్ళిద్దరూ ఐకమత్యంగా ఉండాలన్నా ఈ ఇల్లు ప్రశాంతంగా ఉండాలన్నా ఈయన పూజలు చేయించాలా, ఆ పూజకి ఏమేం కావాలి ఎవరుండాలి అవన్నీ చెప్తారని మిమ్మల్ని పిలిపించాం పంతులు గారు అనేసి స్వరమ్మ అంటుంది. వెంటనే పంతులు గారు, మంచిదమ్మా, వాళ్ళిద్దరి జాతకం ప్రకారమే వాళ్ళతో ఇలా గొడవలు అవన్నీ ఉండుంటాయి కాబట్టి వాళ్ళ జాతకం ప్రకారం ఏ పూజ చేపియాలి ఏ రేపు చూపించాలి అదంతా కూడా నేను చూసుకుంటాను, మీరు ప్రశాంతంగా ఉండండి అమ్మా అనేసి పంతులు గారు స్వరమ్మతో మాట్లాడుతూ ఉండేలోపు సన్నీ అక్కడికి వస్తాడు. ఏంటమ్మా అప్పుడే పంతులు గారిని పిలిపించేశావా? చూడండి పంతులు గారు, ఈ ఇంట్లో ప్రశాంతత లేదు, మా అమ్మ కూడా ప్రశాంతంగా ఉండట్లేదు, కాబట్టి ఏదన్నా పూజ చెయ్యండి, ఆ పూజకి నేను ఎప్పుడు అవసరమో చెప్పండి, ఆ రోజు నేను సెలవు పెట్టుకుంటాను, మా అమ్మ సంతోషంగా ఉండటమే నాకు కావాలి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, పూజ ఘనంగా చేయించండి, ఇల్లు ప్రశాంతంగా ఉండేటట్టుగా చెయ్యండి అని చెప్పేసి ఇంకా సన్నీ చెప్తాడు. స్వరమ్మ కూడా ఇంకా పంతులు గారితో
గారితో మాట్లాడుతుంది, పూజకు సంబంధించి వివరాలు కనుక్కుంటూ ఉంటుంది. ఇదంతా ఇలా జరిగితే మొత్తానికి వచ్చేసేపాటికి సత్యమ్మకి ఇప్పుడిప్పుడే ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇంటికి తీసుకువెళ్ళిపోవచ్చు అనేసి డాక్టర్లు చెప్తారు కదా. ఇంకా డాషు అలాగే బాబీ కలిసి సత్యమ్మని కారులో తీసుకొని వస్తూ ఉంటారు. అప్పుడే సత్యమ్మ అంటూ ఉంటుంది, మన హాస్పిటల్ దగ్గరికి జానకి వచ్చిందంటే ఎవరు నమ్మట్లేదు నాయన. జానకి నాతో కనపడింది, జానకి నాతో మాట్లాడబోతూ ఉంటే ఎవరు వెనక నుంచి వచ్చి దాని ముక్కు మూసేసి తీసుకువెళ్ళిపోయారు శివ అనేసి సత్యమ్మ చెప్తూ ఉంటుంది. సత్యమ్మ చెప్పిన మాటలకి బాబీ అంటాడు, సత్యమ్మ నువ్వు నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయేదాకా కూడా జానకి కలవరింపుల్లోనే ఉంటున్నావు కదా. జానకి ఏం కాదు, నేను మాట ఇస్తున్నాను కదా. లాయర్ గంగాధరం గారు జానకి ఎక్కడుందో త్వరలోనే కనుక్కుంటామంటున్నారు. జానకి మన ఇంటికి వస్తుంది, నువ్వు కంగారు పడమాకు సత్యమ్మ అనేసి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ అయిపోయిందన్నమాట. మొత్తానికి సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక బాదేసేయండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా మరి, బాయ్.